చాలి చంద్రబాబును అనుకునేటువంటి వాళ్ళు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు మాత్రం లోకేష్ విషయంలో ఎప్పటికప్పుడు లోకేష్ని పిల్లాడిగానే చూస్తున్నారు. వాళ్ళు ఇంకా పార్టీ భవిష్యత్తు కోసం లోకేష్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చంద్రబాబు గారు లోకేష్ గట్టిగా బట్టి బాబు గారి చేత అనిపించుకున్నాక కానీ కవరేజ్ ఇవ్వలేదు. గుర్తు తెచ్చుకొని లోకేష్ కవరేజీలు వాళ్ళందరూ పట్టించుకునే టైంలో మనమే డిబేట్లలో చాలాసార్లు ప్రస్తావించిన తర్వాతన వాళ్ళు కవరేజ్ పెంచడం ప్రారంభించారు. లేదు అట్లాగా తొక్కాలనుకున్నారు. తొక్కడం అనే కంటే కూడా లోకేష్ హైలైట్ అయితే చంద్రబాబుకి మైనస్ అవుతుంది, అతన్ని సీఎం అయిపోతారని జనం అనుకుంటే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు తొక్కుతున్నారు. సొంత పార్టీలోనే స్వేచ్ఛ లేకుండా చేశారా లోకేష్కి, లేదంటే ఆయన స్వేచ్ఛ కోల్పోయారా? ఇండివిజువల్గా పాదయాత్ర లాంటిది మొదలుపెట్టి కూడా యోగాలం లాంటిది మొదలుపెట్టి పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని టీడీపీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినా సరే ఇంకా లోకేష్ విషయంలో ఎక్కడో ఒక చిన్న లోపం అయితే కనిపిస్తోంది. అది పార్టీలోంచి వచ్చిందా, మీరు అన్నట్టు చుట్టూ ఉన్న కోటరీ అదంతా చేస్తుంది? ఒకసారి లోకేష్ వెళ్ళి కేటీఆర్తో కూర్చుంటే బెటర్. ఎందుకంటే కేటీఆర్ని కూడా ఫస్ట్ ఇట్లాగే నేను కేటీఆర్కి సంబంధించి వాళ్ళ తెలిసిన వాళ్ళది కూడా విన్నా నేను, అంటే బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు కేటీఆర్ని ఎట్లాగే దొక్కేశారు మొదట్లో. కానీ మొన్న మాత్రం చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నేను అనేది అదే, కేటీఆర్ ఫస్ట్ తొక్కివేయబడ్డాడు. ఏది సిరిసిల్లకి టికెట్ ఇవ్వక ముందు చివరికి వాళ్ళ నాన్నని కలవాలి